సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఈనాడు మాలల జేఏసీ తరపున బంద్ ప్రకటించడం జరుగుతుంది. బంద్లో మాలలందరూ కూడా సైక్యతగా పాల్గొని ఈ బంద్ను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై మాల. వందల సంవత్సరాల నుండి ఉన్నటువంటి వర్గీకరణ అనేటువంటిది ఏ ప్రభుత్వం కూడా సాహసం చేయలేదు ఇంతవరకు. ఈ ప్రభుత్వము సాహసం చేయడం అనేటువంటిది మాలలను ముఖ్యంగా వంచడం జరుగుతూ ఉంది. ఎస్సీ ఎస్టీల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఐక్యతను చీల్చి రాజకీయంగా వాడుకోవడానికి మాత్రమే దీన్ని ఉపయోగిస్తుంది తప్ప ఏదో దేశాన్ని ఉద్ధరిద్దామని కానీ ఒక వ్యవస్థలను పటిష్టం చేద్దామని కానీ అటువంటి ఉద్దేశాలు ప్రభుత్వాలకే అసలు లేవు. మతాలను రెచ్చగొట్టడము, మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలు, ఇదిగో విద్యార్థినులపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, ఈ విధంగా మతాలపైన చిచ్చు పెడుతూ, ఈ విధంగా కులాలపైన చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి కోసమే ఇది జరుగుతూ ఉంది తప్ప అందుకోసమే ఈరోజు మాలలందరూ ప్రతి రాష్ట్రము నుండి దేశంలో నలుమూలలో ఉన్నటువంటి రాష్ట్రం అన్నిటిలోనూ ఈ యొక్క బంద్ను పాల్గొనడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మాలలకు జరిగినటువంటి పూర్తి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఆళ్లగడ్డ పట్టణంలో ఈ యొక్క ఐక్యతను చాటాలని మాలలందరూ కలిసి మాతో పాటుగా చాలా యొక్క సంఘాలన్నీ కలిసి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నాయి. ఇదిగో ఈ యొక్క ప్రభుత్వాలకు ఇది ఒక చెప్పుదెబ్బగా మేమందరం చూపిస్తూ ఉన్నాం. రేపొద్దున సుప్రీంకోర్టులో కొన్ని విచారణలు జరగాల్సింది ఉంది, పార్లమెంటులో ఇంకొంచెం జరగాల్సింది ఉంది. కాబట్టి ఆ వ్యతిరేకత అనేటువంటిది ఈ యొక్క ప్రభుత్వాలకు తెలిసి అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని జాతులను సమన్వయం చేస్తూ ముఖ్యంగా ఎస్సీలను ఐక్యంగా ఉంచే విధంగా మనమందరం పోరాటం చేయాలని మాలలు మాదిగలు అనేటువంటి వారు ఇద్దరు అన్నదమ్ములు ఐక్యము కలిగినటువంటి వారు, వారిని ఎప్పుడు కూడా ఎవరు కూడా విడదీయకూడదు. అందుకోసమే మేము వర్గీకరణ వద్దు, ఐక్యత మాత్రమే మాకు ముద్దు అనే ఒక నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. ఇది దేశం నలుమూలలా జరుగుతూ ఉంది. అందరూ ఐక్యంగా మెలగాలని చెప్పేసి మాలల తరపున మేమందరం కోరుతా ఉన్నాం. జై భీమ్, జై జై భీమ్. దళితులపైన కొన్ని వందల ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి వివక్ష ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. విభజించు పాలించనే బ్రిటిష్ నియంత్రణ పాలన ఇప్పుడు జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ సుప్రీంకోర్టు న్యాయస్థానం మనకు తీర్పు ఇచ్చింది. అయితే దీనివల్ల ఎస్సీ ఎస్టీ ఉపకులాలు వాళ్ళకు న్యాయమేమో కానీ మాలలకు మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. మాలల ఐక్యత వర్ధిల్లాలి, దళితులందరూ ఏకంగా కలిగి ఉండాలి. రాష్ట్రంలో ఇంకా నియంత్రణ పాలన జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో. దళితుల పట్ల ఈ రేపులు, అవమాన భారాలు మోస్తున్నది మేము. ఇప్పటికీ ఇలా ఈ వివక్ష జరుగుతూనే ఉంది. ఎస్సీ వర్గీకరణ అనేది చాలా అన్యాయం. రాష్ట్రపతి ఆర్టికల్ 341 ప్రకారం అసలు ఇది ఆమోదయోగ్యమే కాదు. రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే ఈ ఎస్సీ వర్గీకరణ అనేది చట్టబద్ధమైనది కాదని చెప్పి మేము భావిస్తూ వాళ్ళందరం ఐక్యంగా కలిసి ధర్నా చేయడం జరుగుతుంది, నిరసన తెలపడం జరుగుతుంది. జై భీమ్.